యా, ప్లీజ్ ఓకే సార్. కంటిన్యూ. అదే సార్, ఇలాంటి కంపెనీ దొరికినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఓకే. మన టీంలో చాలా మంది కూడా నేను ఎలాగైతే పని చేస్తున్నానో అదే విధంగా పని చేస్తున్నారు సార్. నాని గాని, రాజశేఖర్ గాని, అలాగే బాలు గారు గాని, వాళ్ళ డౌన్ లైన్స్ మన అప్పారావు గారు గాని, అశోక్ గారు గాని, మన తెలంగాణ సైడ్ అయితే ఎర్రశ్రీ గాని, శ్రీకాంత్ గారు గాని, గయాసుద్దీన్ గారు గాని, ఇలా ఒక ఒక 20 మెంబర్స్ నేనైతే తయారు చేస్తున్నాను సార్. వాళ్ళందరికీ కూడా ఆ రెనటాస్ అంటే ఏంటని తెలియజేద్దామనే ఆలోచనతో పనిచేస్తున్నాను సార్. వెరీ గుడ్. ఈ కొత్త సంవత్సరంలో 2020 మినిమం ఈ ఈ ఇయర్ ఎండింగ్ అయ్యేసరికి ఒక 20 మెంబర్స్ ని అచీవర్స్ తయారు చేయాలని నేను పనిచేస్తున్నాను సార్. టీమ్ 1 లో ఒక 10 మెంబర్స్ ని, టీమ్ 2 లో ఒక 10 మెంబర్స్ ని, ఈ ఈ ఇయర్ టార్గెట్ సార్ నాది. ఇంకేదో పెద్ద వేరే గోల్ కాదు. రీట్రీట్ అచీవర్స్ ని తయారు చేయాలి. టీమ్ 1 లో 10 మెంబర్స్ ని, టీమ్ 2 లో 10 మెంబర్స్ ని. ఆ 10 మెంబర్స్ ఎవరనేది నాకు ఆల్రెడీ మైండ్ లోనే ఉన్నారు, ఫీడ్ అయ్యి. వాళ్ళని అచీవ్ చేస్తారు సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. మీరు అన్నట్టు 10 కాదండి, మీ శక్తి మీకు తెలియదు. మీరు 100 మెంబర్స్ని చేయగల కెపాసిటీ ఉన్న లీడరు. కానీ ఇప్పుడు మీరు 10 అనుకుంటున్నారు, మీ టీంలో ఉన్న 10 మంది తలా 10 మందిని చేయగల సమర్థులైన నాయకులు ఉన్నారు. అవును సార్, అవును సార్. అందరికీ కూడా ఈ కొత్త సంవత్సరం ఒక కలర్ఫుల్ ఇయర్గా ఉండాలని మనస్ఫూర్తిగా అడ్వాన్స్గా కంగ్రాచులేషన్ చెప్తున్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నూతన సంవత్సర థ్యాంక్ యూ శుభాకాంక్షలతో సార్. పాటు మీరు కొత్త కారు తీసుకొని సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తున్నందుకు మా అందరి తరపు నుంచి కూడా శుభాభినందనలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఓకే, ఓకే, ఓకే. సో అది ఫ్రెండ్స్, జనరల్గా ఏంటంటే మనం ఏదైనా ఒక పని చేస్తున్నాము అంటే ఆ పని తాలూకు డెవలప్మెంట్ మనకు ఉందా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు మనం ఉన్నటువంటి ఆర్గనైజేషన్ డెవలప్ అవుతుందా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం కంపెనీ పరంగా చూస్తే ఏంటంటే చాలా క్లుప్తంగా మీకు చేయడం జరుగుతుంది. 2018లో ఓన్లీ ఒకే ఒక ప్రోడక్ట్ రెనటాస్ నోవాతో స్టార్ట్ అయినటువంటి కంపెనీ. తర్వాత ఒక అలోస్టిన్ అనేటువంటి టూత్ జెల్ను, నోవాస్టిన్ అనేటువంటి పేస్ట్ను ఇంట్రడ్యూస్ చేసి ఒక టూత్ జెల్ అనేది కూడా ఎంత మల్టీపర్పస్గా రిజల్ట్ ఇస్తుందో మనం అందరం చూస్తూ ఉన్నాం. దీన్నే ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ అని కూడా అంటూ ఉన్నారు. సో ఆ విధంగా ఒక వండర్ఫుల్ ప్రొడక్ట్స్ అనేవి మనకు ఇవ్వడం జరిగింది. దీని తర్వాత వచ్చినటువంటి మనకు ప్రోటీన్ పౌడరు, ఇదైతే మనము చెప్పుకోవాల్సిన పని లేదు. చాలా వండర్ఫుల్గా ఒక వెయిట్ మేనేజ్మెంట్ అని కాదు, తర్వాత వచ్చేసి ఫిట్నెస్ అని కాదు, తర్వాత మన బాడీ యొక్క ఫిజికల్ డెవలప్మెంట్, ఫిట్నెస్ డెవలప్మెంట్, ఓవరాల్ డెవలప్మెంట్. ఎందుకంటే జనరల్గా మార్కెట్లో ఉన్న ప్రోటీన్ పౌడర్కి మనకి తేడా ఏంటంటే అక్కడ ఓన్లీ ఒక ప్రోటీనే ఉంటుంది. కానీ మన దానిలో ఏంటంటే ప్రోటీన్ పౌడర్తో పాటుగా మన శరీరానికి కావాల్సిన అన్ని రకాల ఎలిమెంట్స్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, అన్ని రకాల విటమిన్స్, దీంతో పాటు ఏంటంటే మన యొక్క బాడీ ఇమ్యూనిటీని పెంచేటువంటి హెర్బ్స్ కూడా దీనిలో ఫార్ములేషన్ చేయబడినాయి అన్నమాట. సో ప్రోటీన్ పౌడర్ అనేది మనం శరీరంలో నిల్వ చేసుకునేది కాదు, ఏ రోజుకి ఆ రోజు మనం ప్రత్యేకంగా తీసుకోవాల్సిందే. ఎంత తీసుకోవాలి అంటే మనిషి యొక్క శరీరంలో యొక్క బరువు ఎంత ఉందో, అంటే వెయిట్ ఎంత ఉన్నారో 1 కిలో వెయిట్కు కనీసం 1 గ్రామ్ నుంచి 1.5 గ్రామ్ వరకు తీసుకోవాల్సిన అవసరం ఉన్నటువంటి ప్రోడక్ట్ అనమాట ప్రోటీన్ అనేది. సో ఇది రెగ్యులర్గా తీసుకోవాలి అంటే ఎవరికి నచ్చిన ఫ్రూట్, ఎందుకంటే మనము నచ్చిన పండ్లు 4 తింటాం, నచ్చని పండు 1 తింటాం, అది కూడా తింటే తింటాం లేకపోతే లేదు. కానీ ఏంటంటే మనకు నచ్చినటువంటి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందని దానిపైన కంపెనీ ఎంతో రీసెర్చ్ చేసి మనకు 9 రకాల ఆప్షన్స్లో మనకి మన యొక్క జాంత్ ప్రో ప్రోటీన్ పౌడర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఒక నెలకు వచ్చేటువంటి ఖర్చు 1500 రూపాయలు అవుతుంది. ఇవాళ అదే ప్రోటీన్ పేరు మీద మార్కెట్లో ఒక్కొక్క కస్టమర్తో 8000, 10,000, కనీసం 7,000 రూపాయలు పైనే ఖర్చు పెట్టిస్తున్నారు వేరే కంపెనీల వాళ్ళు. కానీ ఇక్కడ మనం ఏంటంటే కేవలం 1500 రూపాయల్లోనే ఒక నెలకు కావాల్సినటువంటి అంతా కూడా ప్రోటీన్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఓవరాల్ డెవలప్మెంట్ కూడా మనం సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. దీని తర్వాత వచ్చేసి మనకు వచ్చినట్టు లేటెస్ట్గా వచ్చినటువంటి ఖడాయు ఇమ్యూజాంత్. ఖడాయు అనేది ఎంత వండర్ఫుల్ ప్రోడక్ట్ అంటే మనకు జనరల్గా టీ తాగటం అనేది ఒక హ్యాబిట్ అయిపోయింది. అది గుడ్డా బ్యాడ్ అనేది మనం పక్కన పెడదాము. ఎందుకంటే ఇక అలవాటు అయిపోయింది కాబట్టి, పబ్లిక్ యాక్సెప్ట్ చేశారు కాబట్టి గుడ్ అని అనుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మన ప్రజాస్వామ్యంలో ఏదైతే మెజారిటీ యాక్సెప్ట్ చేస్తారో అది గుడి కిందే చలామణి అవుతూ ఉంటుంది. కానీ దాని యొక్క సైడ్ ఎఫెక్ట్ అనేది అంటే ఇబ్బంది వచ్చిన తర్వాత కానీ ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ యొక్క హ్యాబిట్ని మనం మాన్పించాలంటే ఎవరి వల్ల కూడా కాదు.
కానీ దాన్ని దీంతో రీప్లేస్ చేయగలిగితే ఎలా ఉంటుంది అనేటువంటి దానిపైన మన కంపెనీ ఎంతో రీసెర్చ్ చేసి ఆ టీ లాగా తాగగలిగేటువంటి ఒక సప్లిమెంట్ను మనకు అందించడం జరిగింది. అదే కడాయి అండి. దీనిలో మనకు తరతరాల నుంచి నిజంగా ఒక మన వంటింట్లో ఉండేటువంటి అన్ని రకాల దినుసులు, అంటే మనం ఈ మధ్య కాలంలో కరోనా వచ్చినప్పుడు కషాయం అనేది మనం తాగడం జరిగింది. అటువంటి కషాయం లాగా సింపుల్‌గా చేసుకునేలాగా మన శరీరంలో ఉన్నటువంటి వ్యర్థాలన్నీ కూడా బయటికి పంపించేసి, డైజెషన్ ఇంప్రూవ్ చేసి, మంచిగా ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ చేసేలాగా ఒక మంచి సప్లిమెంట్‌ను జస్ట్ ఒక టీ లాగా తాగేలాగా, అంటే ఇప్పుడు మనం టీ అనేసరికి ఏమవుతుందంటే పాలు, పంచదార, టీ పొడి ఈ విధంగా నెలకు ఎంతో కొంత ఖర్చు అవుతూనే ఉంటుంది. దానికంటే తక్కువ ఖర్చులో ఒక కుటుంబానికి ఒక నెలకు హెల్త్ ఇవ్వడం కోసం అనేసి మన యొక్క కడాయి లాంచ్ చేయడం జరిగింది. ఇది కూడా చాలా వండర్‌ఫుల్‌గా రిజల్ట్ ఇస్తా ఉంది. చాలా వండర్‌ఫుల్‌గా ప్రొడక్ట్ అనేది మూవ్ అవుతా ఉంది. సో ఇదేంటంటే మనము టీ బదులుగా గనక కడాయి ఇవ్వగలిగితే ఫస్ట్ టీ ద్వారా వచ్చేటువంటి ఎఫెక్ట్స్ మన బాడీకి రాకుండా ఉంటాయి. దీంతో పాటు ఏందంటే మన కడాయి ఎప్పుడైతే మనకు ఇంట్రొడ్యూస్ చేశామో ఇక్కడి నుంచి ఏందంటే ఫస్ట్ డైజెస్టివ్ సిస్టమ్ దగ్గర నుంచి ఎసిడిటీ, గెస్టబుల్ కావచ్చు. తర్వాత వచ్చేసి ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి, మన బాడీలో ఉండే కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసుకోవడానికి, మెంటల్‌గా కూడా కొంత బ్యాలెన్స్ కావడానికి కూడా మన యొక్క సపోర్ట్ ప్రొడక్ట్ అనేది సపోర్ట్ చేయడం జరుగుతోంది. ఈ విధంగా కడాయి అనేది కూడా ఒక వండర్‌ఫుల్ ప్రొడక్ట్‌గా ఉంది. దీని తర్వాత వచ్చినటువంటి లేటెస్ట్ ఇమ్యూజాంత్ మనం చూసినట్లయితే ఏంటంటే, నిజంగా ఎంతో మందిని లైఫ్ సేవింగ్ దీనిలాగా మనం చెప్పొచ్చు సార్ ఇది. ఎందుకంటే మనం చాలామంది మన మిత్రులు అంటే ఎంతో ప్రాణాంతకమైన ఇబ్బందుల మీద కూడా ఇవ్వడం జరిగింది. చాలా 99.9% అనేది పాజిటివ్ రిలీఫే తీసుకోవడం జరిగింది సార్. ఎందుకంటే ఇవాళ మనము ఎన్ని కోట్లు కాదు ఎంత ఇచ్చినా గానీ ప్రాణం అనేది తిరిగి రాంది. ఆ ప్రాణం అనే దాన్ని మనం నిలబెట్టగలుగుతున్నాం. సో ఏంటంటే ఇక ఆ లైఫ్ ఎక్స్‌టెన్షన్ అనేది కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా గాని అయ్యేది కాదు ఇంగ్లీష్ వైద్యంతోటి. కానీ దీని ద్వారా ఏంటంటే సైడ్ ఎఫెక్ట్ లేకుండా చక్కగా కొంత లైఫ్ సేవింగ్ సప్లిమెంట్ లాగా మనం ప్రొజెక్ట్ చేస్తా ఉన్నాం. చాలా వండర్‌ఫుల్‌గా రిజల్ట్ ఇస్తా ఉంది. ఎంతోమంది వాళ్ళ జీవితాంతం కూడా మేము మీ యొక్క ప్రొడక్ట్‌ని మర్చిపోలేమండి. మేము ఇది రెగ్యులర్‌గా వాడుకుంటాం. ఖర్చయినా పర్వాలేదు అనేటువంటి విధంగా, అంటే రేట్ ఎక్కువ ఉంది కదా అని మనం చెప్పడానికే కొంచెం కంగారు పడతా ఉంటాం. కానీ రేట్ కాదండి, దాని యొక్క రిజల్ట్ చూసినప్పుడు ఈ రేటు చాలా తక్కువ అని వాడిన వాళ్ళే చెప్తా ఉన్నారనమాట. సో ఇక్కడేంటంటే మనం ఇచ్చేటువంటి ప్రొడక్ట్ ద్వారా కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్ సార్. మన యొక్క ప్రొడక్ట్‌కు 100% కాదు 200% సాటిస్ఫాక్షన్ అనేది మనం ఇస్తున్నాము. కాబట్టి ఏందంటే మన ప్రొడక్ట్ గురించి చెప్పడానికి మనం ఎక్కడ కూడా ఆలోచించాల్సిన పని లేదు, వర్రీ అవ్వాల్సిన పని లేదు. చాలా ధైర్యంగా చెప్పొచ్చు. సో ఈ విధంగా చూస్తే కంపెనీ అనేది ఒక ప్రొడక్ట్‌తో మొదలైంది. ఇవాళ 10 రకాల ప్రొడక్ట్‌లు ఉన్నాయి. ఆల్ కేటగరీస్ కూడా మనకు కవర్ అయినాయి. ఇంకా రాబోయేటువంటి రోజుల్లో మనకు లేటెస్ట్‌గా ఏంటంటే ఇంకా కొంచెం ఈ కాస్మెటిక్స్, ఈ లేడీస్ సైడ్ కూడా కొంచెం మన బిజినెస్ క్యాప్చర్ చేయడం కోసం అనేసి ఆ ప్రొడక్ట్స్ కూడా పైప్‌లైన్‌లో ఉన్నాయనేది మనకు తెలుస్తా ఉంది. కాబట్టి అవి కూడా మనకి యాడ్ అయినాయంటే ఇంకా మనం మంచి బిజినెస్ చేయడానికి ఎంతో అవకాశం ఉంటది. అట్లానే ఏంటంటే ఇవాళ మన బిజినెస్ ఆపర్చునిటీ పరంగా కూడా చూస్తే ఏంటంటే ఉన్నటువంటి అన్ని రకాల కంపెనీస్‌లో ఎంతో కొంత అనుభవం ఉన్న లీడర్సే ఇక్కడ ఉన్నారండి. ఎవ్వరు కూడా ఈరోజు జస్ట్ నేను ఇప్పుడే నెట్వర్కింగ్ మొదలుపెట్టానండి, మల్టీ లెవెల్ మార్కెటింగ్‌లోకి వచ్చాను అన్న వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళకున్నటువంటి ఎక్స్‌పీరియన్స్ ప్రకారం చూస్తే ఏందంటే అన్నిటికంటే కూడా రెనటాస్ బెస్ట్ అనేది వాళ్ళే మనస్ఫూర్తిగా చెప్పడం జరుగుతా ఉంది. ఎవరైతే ఫస్ట్ రెనటాస్‌తో నిజంగా కెరియర్ స్టార్ట్ చేశారో, నిజంగా మీ అంత అదృష్టవంతులు భూమి మీద ఎవరు లేరని చెప్పుకోవచ్చు సార్. ఎందుకంటే మనం ఫస్ట్ ఇప్పుడు మనం స్టార్ట్ చేయడమే ఒక బెస్ట్ దాంతో స్టార్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అది ఎంతో అదృష్టం ఉంటేనో లేకపోతే మనం ఎంతో, అంటే మనం ఎంతో మంచి మనసుతోటి నిజంగా సొసైటీకి సర్వీస్ చేయాలని ఎప్పుడైతే మనం బయలుదేరుతామో అప్పుడు మాత్రమే ఇటువంటి అటాచ్‌మెంట్ అనేది కుదరడం జరుగుతుందనమాట. సో ఈ విధంగా మన ప్రొడక్ట్ గురించి మనం చెప్పుకోవచ్చు. బిజినెస్ ప్లాన్ గురించి చెప్పుకోవచ్చు. ఈ బిజినెస్ ప్లాన్ అనేది ఇంత వండర్‌ఫుల్‌గా ఉంది కాబట్టి, అన్నిటికంటే బెస్ట్‌గా ఉంది కాబట్టి, అన్ని కంపెనీల కంటే కూడా ఫాస్ట్ గ్రోయింగ్ కంపెనీగా అవార్డ్ తీసుకోవడం జరిగింది. దాదాపు ఒక 300 మందిని కోటీశ్వరులను తయారు చేయడం జరిగింది. దాదాపు ఒక 1500 మందిని సొంత కారు ఓనర్‌లను తయారు చేయడం జరిగింది ఈ సిస్టమ్ అనేది. ఈ విధంగా ఏంటంటే మన కంపెనీ గురించి ఎంత చెప్పుకున్నా కూడా తనివి తీరేది కాదు. కానీ ఏంటంటే జస్ట్ ఒకసారి రిమైండ్ చేస్తే బావుంటది అనేటువంటి దానిపైన మనం ఇన్ని విషయాలు మనం డిస్కషన్ చేయడం జరుగుతుందనమాట. సో ఇప్పుడేంటంటే మన టీమ్ నుంచి ఒక మోస్ట్ సక్సెస్‌ఫుల్ లీడరు, ఆంధ్రా నుంచి ఒక మంచి డైనమిక్ లీడర్ జయబాబా గారు తన యొక్క లైఫ్ జర్నీ గురించి, తన యొక్క ఫ్యూచర్ ప్లాన్ గురించి క్లుప్తంగా మనకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతోంది. సార్ జయబాబా గారు, వెరీ గుడ్ ఈవెనింగ్ అండి. ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
ప్లీజ్ సో ప్లీజ్. సో గ్రేట్ ఈవినింగ్ సార్. ముఖ్యంగా ప్రతి ఒక్క రెనటాస్ ఛాంపియన్స్ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో అదేవిధంగా న్యూ ఇయర్ న్యూ కార్ తీసుకున్న నారాయణ గారికి ప్రత్యేక అభినందనలు సార్. సో ఇలాగే మీ టీంలో ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి అచీవ్మెంట్ ఈ సంవత్సరం తీసుకోవాలని కోరుకుంటున్నాము. సో ప్రతి ఒక్కరు కూడా మీరు ఎవరైతే ఒక 20 మెంబర్స్ టార్గెట్ పెట్టారో వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం ఒక మంచి అచీవ్మెంట్ తీసుకొని ప్రతి ఒక్కరు కార్ తీసుకోవాలని కోరుకుంటున్నా. సో మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే న్యూ ఇయర్ మనం ప్రతి సంవత్సరం కూడా ఈ కొత్త సంవత్సరం కొన్ని డెసిషన్స్ తీసుకుంటాము, కొన్ని గోల్స్ పెట్టుకుంటాం, కొన్ని అచీవ్మెంట్స్ అనేది మనం అనుకుంటాం. సో ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటది, కానీ అందులో ఎన్ని అచీవ్మెంట్ అవుతామో ఎన్ని గోల్స్ రీచ్ అవుతాం అనేది అది మనకే తెలుస్తుంది. సో దానికి అది సక్సెస్ కావాలనుకుంటే ఏదైతే మనం గోల్స్ పెట్టుకున్నామో ఆ గోల్స్ తగ్గట్టుగా ప్రతిరోజు కూడా కన్సిస్టెన్సీ మనం ప్లాన్ చేసుకున్నట్టయితే. సార్ ఎవరు అన్మ్యూట్ చేశారు సార్? లేదు చేశానులేండి, మ్యూట్ చేశాను. ప్లాన్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మనం ఒక మంచి అచీవ్మెంట్ తీసుకోవచ్చు. మరి ముఖ్యమైన విషయం ఏంటంటే నెట్వర్క్ చరిత్రలో, ఎంటైర్ ఇండియన్ నెట్వర్క్ చరిత్రలో ఒక అద్భుతమైన కంపెనీలో మనం ఉన్నామండి. ఇది మాత్రం ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలా. ఇది హార్ట్ఫుల్ గా చెప్తున్న మాటలండి. ఇండియన్ నెట్వర్క్ చరిత్రలోనే ఒక అద్భుతమైన ఒక అచీవ్మెంట్ కలిగిన ఒక రికార్డ్ క్రియేట్ చేస్తున్న ఒక అద్భుతమైన కంపెనీలో మనమైతే ఉన్నామండి. ఇది మనం ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలండి. ఎందుకోసం అంటే ఎన్నో కంపెనీలు చేసి ఉన్నాం మనమైతే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కంపెనీలోకి వచ్చిన తర్వాత ఒక లైఫ్ మీద ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుద్దండి. సో నిజంగా అంటే ముఖ్యంగా చాలా మంది ఏంటంటే చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు కానీ మనము కానీ ఒక మంచి జాబ్ కొట్టాలా, జాబ్ లో ఉంటే సరిపోద్ది అని అనుకుంటాం. మాక్సిమం మార్కెటింగ్ వచ్చి లేదంటే బిజినెస్ లో వచ్చే వారికి ఏంటంటే కొన్ని గోల్స్ ఉంటాయి, కొన్ని డ్రీమ్స్ ఉంటాయి, సొంతంగా కొన్ని టాలెంట్స్ ఉంటాయండి. మనకి ఎన్ని టాలెంట్స్ ఉన్నా కూడాను మనకి ఒక మంచి ప్లాట్ఫామ్ మనం ప్రూవ్ చేసుకున్న మంచి ప్లాట్ఫామ్ ఉంటే గానీ మనం సక్సెస్ కాలే మిత్రులారా. ఇది ఒక్కసారి గమనించండి. మరి సో దయచేసి మ్యూట్ లో పెట్టండి సార్. మనకి ఎన్నో రకరకాల టాలెంట్స్ ఉంటాయి. కొంతమందికి మాట తీరు బాగుంటుంది, మంచి పబ్లిక్ టాక్స్ ఉంటాయి, మంచి తెలివితేటలు ఉంటాయి. సో కానీ వాళ్ళు సక్సెస్ కాలేరు. మంచి ఒపీనియన్స్ ఉంటే వాళ్ళు సక్సెస్ కాలేరు, మంచి గోల్స్ ఉంటే ఒక సక్సెస్ కాలేరు. సో సక్సెస్ కావాలి అంటే ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ కావాలండి. సో అటువంటి అద్భుతమైన ప్లాట్ఫామ్ ఏంటంటే రెనటాస్ వెల్నెస్ కంపెనీ మిత్రులారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి మై డియర్ ఛాంపియన్స్. ఎందుకోసం అంటే కంపెనీ వచ్చి 5 సంవత్సరాల్లోనే కంపెనీ ఆల్రెడీ ప్రూవ్ చేసుకుందండి. సో కంపెనీ ఇంకా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కంపెనీ ప్రొడక్ట్స్ పరంగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కంపెనీ మేనేజ్మెంట్ పరంగా ప్రూవ్ చేసుకునే అవసరం లేదు. కంపెనీలో ఉన్న మెయిన్ లీడర్స్ మళ్ళీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. అటువంటి ప్లాట్ఫామ్, అటువంటి మంచి కంపెనీలో మనం ఉన్నాం. ఇక మనమే ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో ముఖ్యంగా ఏంటంటే ఇంతవరకు మనం ఏది సాధించాం అనేది పక్కన పెడితే ఇక మీద ఏది సాధిస్తాము అనేదే చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ న్యూ ఇయర్ 2024 అనేది తెలుగులో రెనటాస్ వెల్నెస్ కంపెనీ అనేది ఒక అద్భుతాలు క్రియేట్ చేయబోతుంది. సో ఎంటైర్ మన టీంతోనే. సో ఏదైతే ఈ సౌత్ ఇండియన్ ఛాంపియన్స్ టీం ఉందో ఒక అద్భుతమైన సక్సెస్ తీయబోతుంది ఈ 2024 లో. దీనికి ఏంటంటే ఏ ఒక్కరో నేను మీరు లేకపోతే వైవిరావు గారు, ఎస్వి రమణ గారు, ఒక నారాయణ గారు కాకుండా ఎంటైర్ టీమ్ అనేది ఒక యూనిటీగా వచ్చి ఒక సిస్టమ్ అనేది క్రియేట్ చేసుకోగలిగితే ఇందులో ప్రతి ఒక్కరు సక్సెస్ కాగలరు. అప్పుడే వచ్చేవాళ్ళు ఈ సంవత్సరమే జాయిన్ అయిన వాళ్ళు కూడా సక్సెస్ కావచ్చు. సో అటువంటి అద్భుతమైన ప్లాట్ఫామ్ లో మనం ఉన్నాం. ఇది ఖచ్చితంగా మర్చిపోవద్దు. ఇంకా నా పరంగా చూసుకుంటే అసలు సక్సెస్ అనేది ఎలా ఉంటుందో తెలియదు. ఇంతవరకు నా కెరీర్ లో మొత్తం ఫెయిల్యూర్సే. చాలా ప్రయోగాలు చేశా,
ట్రెడిషనల్ మార్కెటింగ్కి వెళ్ళాను, నెట్వర్క్ లో ఉన్నాను, మార్కెటింగ్ లో ఉన్నాను, జాబ్ చేశాను. సో రకరకాలుగా చేయడం జరిగింది. అసలు ఎప్పుడు మనసుకి నచ్చనిది, మన టాలెంట్ కి విరుద్ధంగా ఉండేది, అడ్జస్ట్మెంట్ కి, లేదంటే మన అవసరాలు తీరడానికి, లేదంటే ఫ్యామిలీ గట్టెన్కి పనిచేసే పరిస్థితి ఉండేది. రియల్ ఫ్రీడమ్ కానీ, లేదంటే రియల్ ఇన్కమ్ కానీ, లేదంటే మనకున్న గోల్ సెట్టింగ్ అనేది పూర్తిగా మర్చిపోవడం జరిగిన పరిస్థితుల్లో నాకు రెనటాస్ వెల్నెస్ కంపెనీ అనేది ఒక మిత్రుడి ద్వారా రావడం జరిగిందండి. ఎప్పుడైతే ఈ కంపెనీలోకి రావడం జరిగిందో ఇక్కడ నేను గమనించింది రెండు విషయాలండి. రెండు విషయాలు, ఒకటి హెల్త్, రెండు ఇన్కమ్ అండి. మార్కెట్ లో మనం చూసుకుంటే డబ్బులు ఉన్న దగ్గర హెల్త్ ఉండదండి. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఎక్కడైతే ఇన్కమ్ ఉంటుందో, ఎక్కడైతే డబ్బులు ఉంటాయో, ఎక్కడైతే ఎక్కువగా మనీ వస్తుందో అక్కడ ఖచ్చితంగా ఇన్కమ్ ఉండదండి. మీరు కావాలంటే చూసుకోండి, ఒక బిజినెస్ మ్యాగ్నెట్ చూసుకోండి, లేదంటే గోల్డ్ స్మిత్ చూసుకోండి. వాడి దగ్గర ఎక్కువ ట్రాన్సాక్షన్ జరుగుద్ది, ఎక్కువ లాభాలు వస్తాయి, కానీ కూర్చుంటాడు. కానీ ఏంటంటే వాడు మనస్ఫూర్తిగా ఒక 50-60 సంవత్సరాలు పోయిన తర్వాత మనస్ఫూర్తిగా అన్నం తినలేడు, ఒక స్వీట్ తినలేడు, లేదంటే ఒక మంచి వాటర్ తాగలేడు, లేదంటే ఎవరితో గట్టిగా మాట్లాడలేడు, నిద్ర పట్టదు, మోషన్ వెళ్ళలేదు. అటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. సో నా చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే హెల్త్కి ఎక్కువ ప్రియారిటీ ఉండేదండి, చాలా హెల్త్కి అన్నమాట. సో మనకి మన సంపాదనలో కానీ, లేదంటే మన ఇన్కమ్ లో కానీ ఏంటంటే ఫస్ట్ ఉన్నది హెల్త్. ఎందుకోసం అంటే నేను ఉంటున్న పరిస్థితుల్లో మా ఫ్యామిలీ మెంబర్స్ గా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్, ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అని అప్పుడే గుర్తించడం జరిగింది. దానికి ఎక్కువగా ఖర్చు పెట్టడం కూడా జరుగుతూ ఉండేదండి. ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అదన్నీ హాస్పిటల్ తీసుకెళ్ళడం కానీ, లేదంటే వాళ్ళని డాక్టర్స్ చూపించడం, లేదంటే వాళ్ళని ఫాలోఅప్ చేయడం, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇది నాకు అలవాటు అన్నమాట, ఒక సర్వీస్ పరంగా. సో అటువంటిది నాకు రెనటాస్ లా కనిపించింది మిత్రులారా. సో అందుకోసం ఏంటంటే ఆ హెల్త్ పరంగా ఇందులోకి రావడం జరిగింది. సో అట్ ది సేమ్ టైం ఏంటంటే మనం గెటిన్ అవ్వాలి అనుకున్నా, లేదంటే మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలనుకున్నా, లేదనుకుంటే మనము ఇంకొకరికి లైఫ్ ఇవ్వాలనుకున్నా కూడా ఈ రెనటాస్ వెల్నెస్ అనేది అద్భుతమైన ప్లాట్ఫామ్ మిత్రులారా. ఇన్కమ్ అండ్ హెల్త్, ఆరోగ్యం రెండు కూడా కలిపి నడుస్తున్న కంపెనీలో మనం ఉన్నాం మిత్రులారా. నాకు ఈ 2 పాయింట్లు బాగా నచ్చాయి. ఈ 2 ఎక్కడ బ్యాలెన్స్ కావు. ఒక విధంగా చెప్పాలనుకుంటే ప్రతి నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో, సార్ నా వాయిస్ క్లియర్ గా ఉందా? అందరూ సైలెంట్ గా ఉన్నారు. ప్రతి నెట్వర్క్, క్లియర్ సార్. థ్యాంక్ యూ సార్. ప్రతి నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో గత 22 సంవత్సరాలుగా మనం చాలా కంపెనీలు చూస్తున్నాము. ప్రతి కంపెనీలో చూడండి హెల్త్ పరంగా ప్రొడక్ట్స్ వస్తున్నాయి, కానీ ఆ ప్రొడక్ట్స్ అన్ని కూడా మన పాకెట్ లో డబ్బులు తీసుకెళ్లేవి, కానీ నిజంగా తీసుకుంటున్న డబ్బులు తగ్గట్టు హెల్త్ అయితే రావట్లేదండి మిత్రులారు. ఈ విషయం అందరికీ తెలుసు. బట్ రెనటాస్ వెల్నెస్ లో మాత్రం ఏదైతే రెనటాస్ నోవా కానీ, లేదంటే అలోస్టిన్ కానీ, లేదంటే నోవాస్టిన్ కానీ, లేదంటే జాంతప ప్రోటీన్ కానీ, లేదంటే లేటెస్ట్ గా వచ్చిన ఇమ్యూజాంత్ కానీ, మన తలకి వేసుకున్న షాంపూ కానీ, ఎయిర్ క్లెన్జర్ కానీ, ప్రతిదీ కూడా మనం ఏదైతే ఇంత అమౌంట్ పెడుతున్నామో దానికి మించిన రెట్టింపు వర్తబుల్ రిజల్ట్స్ వస్తున్నాయి. వర్తబుల్ ఇంగ్రీడియంట్స్ కానీ, వర్తబుల్ ప్రొడక్ట్ గానే మనకి అందించగలుగుతుందండి మన రెనటాస్ వెల్నెస్ కంపెనీ. ముఖ్యంగా మన బయట కంపెనీలకి, ఈ కంపెనీకి, మన కంపెనీకి పోల్చుకోదగ్గ ఒక అద్భుతమైన పాయింట్ మిత్రులారా. ఇది ఒకసారి గమనించండి. అటువంటి అద్భుతమైన కంపెనీలో మనం ఉన్నాం. సో గత సంవత్సరం, ఆ ముందు సంవత్సరం మనం ఏ సక్సెస్ తీసుకున్నామో, ఏ ఫెయిల్యూర్స్ తీసుకున్నామో పక్కన పెడితే, గత సంవత్సరంలో మనం తీసుకున్న డెసిషన్స్ వల్ల చాలా ఫెయిల్యూర్స్ జరగచ్చు, నష్టాలు జరగచ్చు. ఆ ఫెయిల్యూర్స్ నుంచి మనం చాలా పాఠాలు నేర్చుకున్నాం. ఆ పాఠాలన్నీ ఆ అనుభవంతో ఈ సంవత్సరం ఒక మంచి గోల్ సెట్టింగ్ చేసుకోండి. ఈ వారంలో నాకు ఇంత ఇన్కమ్ కావాలి, లేదంటే ఈ మంత్ లో నాకు ఇంత ఇన్కమ్ కావాలి, ఈ 3 months లో నాకు నా టీం నుంచి ఇంత బిజినెస్ రావాలి, ఈ 6 months లో నా టీం నుంచి ఇంతమంది రీటెడ్కి అచీవ్ కావాలి, ఇంత రెగ్యులర్ గా బిజినెస్ కావాలి, ఇంత సక్సెస్ఫుల్ పీపుల్స్ కావాలి అనేది ఎంటైర్ టీం పరంగా ప్రతి ఎగ్జిక్యూటివ్, ప్రతి డైరెక్టర్ 1000, ప్రతి డైరెక్టర్ 500 కూడా మీరు ఒక గోల్ సెట్టింగ్, మినీ గోల్ సెట్టింగ్ కానీ, లాంగ్ టర్మ్ కానీ ఒక సెట్టింగ్ పెట్టుకోగలిగితే, సో దానిని ముఖ్యంగా మీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూర్చుని డిస్కస్ చేసుకొని అందులో ఒక క్లారిటీ తీసుకురాగలిగితే,
ఆ క్లారిటీ తీసుకొచ్చిన తర్వాత ప్రతి పాయింట్ కూడా మనకి ఎవ్రీ వీక్, ఎవ్రీ 15 days కి ఒకసారి, లేదంటే ఎవ్రీ మంత్ మళ్ళీ రీసర్వే జరగాలి. మనం ఇది చేస్తున్నామా లేదా, ఇది రీచ్ అవుతున్నామా లేదా అనేది మనం ప్లాన్ చేసుకోగలిగితే మీ టీమ్ లీడర్స్ తో, మీ అప్లయన్స్ తో, అది కూడా మీ అప్లయన్స్ ఏంటంటే సక్సెస్ఫుల్ అప్లయన్స్, ఏదైతే వర్కబుల్ అప్లయన్స్, ఏదైతే రన్నింగ్ అప్లయన్స్ ఉన్నారో వాళ్ళతో కూర్చోగలిగితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉందండి. రెనటాస్ లో ప్రతిదీ సాధ్యమే. దానికి దానికి గుడ్ ఎగ్జాంపుల్, ద బెస్ట్ ఎగ్జాంపుల్ నేనేనండి. ఒకప్పుడు ఎంత క్రైసిస్ అంటే నా లైఫ్ సో మెయింటైన్ అయితే చాలు అనే సిచ్యువేషన్ నుండి ఈరోజు సో హ్యాపీగా బిందాస్ గా లైఫ్ ని లీడ్ చేయడం జరుగుతుంది. ద క్రెడిట్ స్కోర్స్ రెనటాస్ వెల్నెస్ కంపెనీ అండి. అసలు ఫారెన్ టూర్ ఏంటంటే చిన్నప్పుడు కోరికలు ఉండే, ఫారెన్ టూర్ వెళ్ళాలి, ఒక ఫ్లైట్ ఎక్కాలి, మెయింటైన్ చేయాలి అని అనుకునేవాడిని. అది ఏ కంపెనీలో సాధ్యం కాలేదు. బట్ రెనటాస్ లో ఎంటైర్ టీమ్ సక్సెస్ వల్ల సో మన టీమ్ లో సో నాకు అవకాశం రావడం జరిగింది. 2 ఫారెన్ టూర్లు వెళ్ళి రావడం జరిగింది. ఈ మంత్నే ఈ 15వ తారీఖున ఇంకొక ఫారెన్ టూర్ వెళ్ళే అవకాశం వచ్చిందండి. సో మనకు తెలియకుండానే మనం కన్సిస్టెంట్ గా మనం ఏదైతే ప్లాన్ చేసుకున్నామో దానికి మనం ప్లాన్ చేసుకొని కన్సిస్టెంట్ గా వర్క్ చేయగలిగితే మనకి తెలియకుండానే మన డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉంది. అది కూడా రెనటాస్ వెల్నెస్ లో మాత్రమే జరుగు తీరుతుంది. ఇట్ ఈస్ ప్రూవెన్ ప్లాన్, ఇట్ ఈస్ ప్రూవెన్ కంపెనీ లో మనం ఉన్నాం కనుక ఖచ్చితంగా మంచి గోల్స్ సెట్ చేసుకోండి. మీ అప్లయన్స్ తో కూర్చోండి. సో దానికి రివ్యూ చేసుకోండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. సో ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఏదైతే సౌత్ ఇండియన్ ఛాంపియన్స్ టీం ఉందో, ఏదైతే 2 తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే టీం ఉందో, ఒక స్తబ్దత అనేది ప్రెసెంట్ ఉంది. అది ఫ్యూచర్ లో ఉండదు. సో ఖచ్చితంగా అన్ని మంచి జరుగుతాయి. సో బీ పాజిటివ్. సో మంచిగా ప్లాన్ చేసుకోండి. రెనటాస్ లో ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అనే పాఠం తప్ప ఇంకేది ఉండదు మిత్రులారా. మన కంపెనీ నుంచి ఎవరైతే బయటికి వెళ్ళిపోయారో, ఎవరైతే మన మీద బురద చల్లుతున్నారో వాళ్ళ పరిస్థితి ఎట్టా ఉందో మీరు అబ్జర్వ్ చేయండి. మీరు ఎంత టైం పెట్టగలగరో అంతే టైము సిన్సియర్ గా, సీరియస్ గా పెట్టండి. ముఖ్యంగా ఈ విషయం ఏంటంటే మనము సక్సెస్ కావాలనుకుంటే మన టీం సక్సెస్ అయితేనే మనము సక్సెస్ అవుతున్నట్టు. మన టీంలో ఉన్న వాళ్ళకి ఇన్కమ్స్ వస్తేనే మనకి ఇన్కమ్ వచ్చినట్టు. సో ఇది ఎవరైతే అబ్జర్వ్ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళు ఒక మంచి లీడర్ గా ఎదగగలరు. మంచి లీడర్ గా వచ్చిన తర్వాత ఆటోమేటిక్ ఇన్కమ్స్, సక్సెస్, గోల్స్ అన్ని ఆటోమేటిక్ గా రీచ్ అవుతూనే ఉంటాయి రెనటాస్ లో. మరీ ముఖ్యంగా రెనటాస్ వెల్నెస్ కంపెనీలో సంవత్సరంలో 5 కోట్లు కూడా తీయచ్చండి. అంత ఈజీ ప్లాన్ అండి. సో 5 కోట్లు కాదండి, మీకున్న పరిస్థితి బట్టి 1 ఇయర్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఒక గోల్ సెట్ చేసుకొని ఒక క్లారిటీగా కూర్చొని ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉందండి. మన బయట కంపెనీకి వెళ్ళిపోయి ఒక 20 సంవత్సరాలు కష్టపెడితే మనకి సక్సెస్ వస్తుందో లేదో తెలియదు. కానీ రెనటాస్ లో 3 to 5 years, ఇప్పటి నుంచి 3 to 5 years ఉండగలిగితే, ఈ సక్సెస్ ఫ్లోలో ఉండగలిగితే ఖచ్చితంగా మీ డ్రీమ్స్ కానీ, లేదంటే మీ ఇన్కమ్స్ కానీ, మీ బ్యాంక్ బ్యాలెన్స్ కానీ ఖచ్చితంగా వచ్చి తీరుతాయి మిత్రులారా. ఈ విషయం మనం స్ట్రాంగ్ గా అనుకోండి. డెఫినెట్లీ నా వాయిస్ అయితే గొంతుకు పట్టింది. సో మంచు వల్ల సో గొంతు పట్టింది, వాయిస్ క్లారిటీ ఉందో తెలియదు. కానీ సో అద్భుతమైన సక్సెస్ మీటింగ్ తో ఈ సంవత్సరం మనం స్టార్ట్ చేసాం. యాక్చువల్ గా నిన్నే అనుకున్నాం, కానీ నిన్న బిజీ షెడ్యూల్ వల్ల అందరూ బయట ప్లేసెస్ లో ఉండడం వల్ల మనకి ఆన్లైన్ సెషన్స్ జరగలేదు. సో ఇక మీద రెగ్యులర్ గా ఆన్లైన్ సెషన్స్ అన్ని కూడా ఏంటంటే మేబీ మన అప్లయన్స్ తో మాట్లాడి ఓ ప్రీ ప్లాన్డ్ గా ఖచ్చితంగా జరిపిస్తామని, లేదంటే దానికి సహాయ సహకారాలు కూడా నా వంతు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తానని మన రావు గారికి, ఎస్వి రమణ గారికి, అదేవిధంగా మన మేనేజ్మెంట్ తరపున వికాస్ శ్రీవాస్ గారికి ఖచ్చితంగా మాటిస్తున్నాను. డెఫినెట్లీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ద గ్రేట్ ఈవినింగ్, అదేవిధంగా ద గ్రేట్ సక్సెస్ఫుల్ ఇయర్ గా మన లైఫ్ లో ఉండాలని ఖచ్చితంగా మనస్ఫూర్తిగా 100% కోరుకుంటున్నాను సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో
వన్స్ అగైన్ నారాయణ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. ద ఫస్ట్ ఇయర్ ఫస్ట్ డే ఒక మంచి కార్ తీసుకున్నారు. సో సెకండ్ కార్ అనుకుంటా మీకు. అదేవిధంగా ఈ సంవత్సరం థ్యాంక్ యూ సార్. ఈ జనవరి 15th బాలి ఇంటర్నేషనల్ టూర్ వెళ్తున్నాను. సో ఈ సక్సెస్ రావడానికి సో మీ అందరూ సపోర్ట్ ఉంది. సో మీ అందరికి మనస్ఫూర్తిగా నా హెల్ప్ లైన్స్ కి అదేవిధంగా నా లైఫ్ లైన్స్ అందరికి కూడా మనస్ఫూర్తిగా పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పేర్లు చెప్తే మనకి ఈరోజు టైం సరిపోదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో రాకింగ్ రెంటర్స్ ద గ్రేట్ ఈవినింగ్. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓవర్ టు ఐవర్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా క్లుప్తంగా, అంటే రెనటస్లో ఉంటే ఎలా ఉంటుంది, రెనటస్లో వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఉపయోగించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడ ఏంటంటే మనము థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే మనము నిజంగా మన ప్రోడక్ట్ మీద ఒక చక్కటి ప్రయోగం చేసి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నటువంటి విజయవాడ టీం తరపున మన కొత్తమాసు రవి గారిని ఏంటంటే తను అంటే మన రాజా సురేంద్ర గారు తర్వాత రవి గారు ఈ కడాయు అనే దాన్ని ఒక ప్రయోగాత్మకంగా ఒక స్టాల్ ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళు టీంలో సక్సెస్ అయ్యి మరలా అదే సేమ్ డూప్లికేషన్ అనంతపూర్లో కూడా స్టార్ట్ చేసి అక్కడ కూడా మన నారాయణ స్వామి గారి ద్వారా చాలా చక్కగా రన్ చేస్తూ ఉన్నారు. అసలు దీని మీద మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి సార్, ప్లీజ్ రవి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ గివింగ్ ఆపర్చునిటీ. ఓకే, అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇది టైం తో కూడుకున్నది కాబట్టి ఒక 2 నిమిషాల్లో చెప్తాను. ఇది మామూలుగా నాకు మార్కెటింగ్ బిజినెస్ లో ఒక 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. దీన్ని మామూలుగా కాకుండా ఇది ఒక కొత్త ఇన్నోవెంట్ గా తీసుకెళ్దామన్న ఉద్దేశంతో, రెండోది అతి తక్కువ ఖర్చులో ప్రాపగాండా జరుగుతా ప్లస్ మన ప్రోడక్ట్ టేస్ట్ చూపిస్తా దీని యొక్క ప్రయోజనాలు అప్పటికప్పుడే కలిగేటట్టుగా ఉంటుంది. ఎప్పుడైతే అప్పటికప్పుడు ప్రయోజనం కలుగుద్దో అతనికి రెనటస్ ప్రోడక్ట్ల మీద ఆ నమ్మకం అనేది ఏర్పడుతుంది. అట్లాగే రెగ్యులర్ గా వచ్చి తాగుతాం, అలాగే రెగ్యులర్ గా మరి రిటైల్ గా సేల్ రావటం, అట్లాగే ఐడీలు కూడా రావడం అనేది జరుగుతుంది. మేమేంటంటే దీనికి ఒక పేరు పెట్టాము 90 days 90 IDs అని. అదేంటంటే మనం ఒక్కొక్క సెంటర్ ఎంచుకొని మనం గనక ఒక 10 రూపాయలు అంటే ఒక ప్యాకెట్ కి ఒక 4గురికి సర్వ్ చేస్తున్నాము. ఒక్కొక్కరి దగ్గర ఒక 10 రూపాయలు కలెక్ట్ చేస్తుంది. అంటే రిటైల్లో కూడా మనకు ఒక 10-15 రూపాయలు మార్జిన్ వస్తుంది ఒక ప్యాకెట్ మీద. ప్లస్ ఇదేంటంటే ప్రచారం జరుగుతుంది, మన యొక్క ప్రోడక్ట్లు అన్నిటినీ కూడా ప్రచారం చేస్తున్నాము. తద్వారా డేటా కలెక్ట్ చేస్తున్నాం. ఆ డేటా కలెక్ట్ చేసి తద్వారా ఏం చేస్తున్నాం, గ్రూపులుగా తయారు చేసి మన యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడం, లేదా మనం ఒక లీజర్ టైంలో కూర్చొని ఒక్కొక్కరితో ఫాలోఅప్ చేయడం, ఒక్కొక్కరి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవడం, ఇంటికి వెళ్ళి డెమో ఇవ్వడం, ఇవన్నీ చేస్తున్నామండి. అంటే మనము ఒక ఫీల్డ్కి వెళ్తే పర్ డే నాకు తెలిసి 4 నుంచి ఒక 5-6 కలవగలుగుతాం పర్ డే మొత్తం తిరిగినా కూడా. నేను దీన్ని దృష్టిలో పెట్టుకొని కస్టమరే మన కాళ్ళ దగ్గరికి వచ్చే ఆలోచనగా పెట్టి దీనికి ఏంటంటే ఒక 4,000 నుంచి 5,000 వరకు మనకి మినిమం ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది. అది కొంతమంది పెట్టుకోగలిగిన వాళ్ళు పెట్టుకుంటున్నారు, లేదంటే ఒకళ్ళిద్దరికి నేను సపోర్ట్ చేశాను, వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ గా ఉన్నారు. కాబట్టి దీన్ని ఇట్లా చేస్తే షార్ట్ కట్ వేలో మనం కొన్ని ఐడియాలు తెచ్చుకోవచ్చు, తర్వాత కొంత బిజినెస్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు, స్ప్రెడ్ చేయొచ్చు అన్న ఆలోచనతో తీసింది. ఇది కూడా ఏంటంటే చాలా మంది మరి దీన్ని మేము ప్రాజెక్ట్ రిపోర్ట్ గా 2 చేసాము. ఒకటి చేసాం ఫస్ట్, అక్కడ సక్సెస్ అనేది వచ్చింది. తద్వారా ఇంకోళ్ళు కూడా పెడతానంటే ఇంకోళ్ళకి కూడా పెట్టించాము. అట్లాగే ఇదంతా చూసిన తర్వాత అనంతపూర్ లో మేము చేస్తాం సార్ అంటే అక్కడ కూడా మొత్తం వెళ్ళి మొన్న 2 రోజులు ఉండి 2 రోజులు చూపించి వచ్చాము. ఇంకా వాళ్ళు అలా నిదానం కంటిన్యూ చేస్తున్నారు. కాబట్టి ఇదేంటంటే ఇలాగా ప్రతి చోట ప్రతి టీంలో ఒక లీడర్ ఒక బాధ్యత తీసుకొని, ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్ ఎవరన్నా ఉంటే టీమ్ హెడ్ వాళ్ళు తీసుకొని కొద్ది కాలం మనం వెనకాల ఉండి
ఒక 4-5 రోజులు వాళ్ళకి మన ప్రొడక్ట్స్ గురించి ఎలా చెప్పాలి ఏంటి అనేది వాళ్ళకి కొంచెం కొత్తగా ఉంటది కాబట్టి వాళ్ళకి గనక ఎక్స్ప్లెయిన్ చేస్తే మనం వెనకాలండి ప్రతి వాళ్ళు ఉన్న చోటు నుంచే కనీసం ఒక 100 ఐడీలు ఒక 100 రోజుల్లో తెచ్చుకునే అవకాశాలు అయితే మెండుగా కనపడుతున్నాయి. అట్లా గనక మన టీం మొత్తం మనం స్ప్రెడ్ చేయగలిగితే సౌత్ ఇండియాలో ఇక్కడ నా టీం అని కాదు, నా ఒక్కడే ఆలోచన చేయట్లేదు నేను. ఎందుకంటే ఒక్కడిగా చేస్తే ఏది జరగదు. అదే రెనాటస్ అన్ని చోట్ల ఎదిగింది అనుకోండి, నేను ఎక్కడ పని చేస్తున్నానంటే రెనాటస్ లో పని చేస్తున్నానంటే నాకు ఆటోమేటిక్ గా గుర్తింపు వస్తుంది. అంతా నాకే కావాలంటే ఎక్కడ జరగదు అది. అందుకని ఏంటంటే ఒక నిస్వార్థంతో చేస్తున్నాం ఇది. అలాగే మరి వికాస్ గారు కూడా ఫోకస్ పెట్టడం సౌత్ లో, మరి దాన్ని కూడా మాకు నచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఎంతవరకు పెద్ద టీమును తయారు చేసుకోవాలన్న ఆలోచనతోటి షార్ట్ పీరియడ్ లో ఎక్కువ టీమును తయారు చేసుకోవాలని. అంటే చిన్న క్యాల్కులేషన్ చెప్తాం, మీరు అడిగారు. ఇది ఒక 5 అవుట్లెట్స్ మనం 10 అవుట్లెట్స్ పెట్టామనుకోండి మన టీంలో, ఒక సైడ్ ఏ టీమ్ 1 లో టీమ్ 2 లో 10 మనం కండక్ట్ చేయగలిగాం అనుకోండి, రోజుకు ఒక కథ, ఒక రోజుకి ఒక చోట ఒక కథ వెళ్తే అలా 7 రోజులు వెళ్తే 6 7 42 సీసీ వస్తుంది. అలాగా 10 కానీ 11 కానీ అవుట్లెట్స్ మనం కనుక ప్లాన్ చేసి పెట్టగలిగితే 500 అనేది 1 వీక్ లో ఈజీగా అయిపోతుంది కేవలం స్టార్టింగ్ లో. మరి అది మల్టిపులేషన్ ఒక నెల గడిచేటప్పటికి అది మల్టిపుల్ అవుతుంది. అంటే ఇందులో 500 అవ్వటం అనేది చాలా సింపుల్ మెథడ్ లో తీసుకెళ్లాలని ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ తోటి నాకున్న ఎక్స్పీరియన్స్ తోటి ఆలోచించి ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఇక రిజల్ట్ అనేది కొద్దిగా వెయిట్ చేయాలి. ఇలాగా సక్సెస్ అయితే గనక ప్రతి లీడర్ గనక ఎవరైతే 500 అవ్వాలనుకుంటున్నారో వీక్లీ, వాళ్ళు గనక ఇది గనక ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా 20-30 వేల రూపాయలు అనేది సంపాదించడం అనేది చాలా సింపుల్. అసలు రెనాటస్ లో 25,000 సంపాదించడం అనేది అసలు నథింగ్. ఆ బేసిక్ 25,000 సంపాదించడానికి మనం ఈ రూట్ చాలా నాకు మార్కెటింగ్ స్ట్రాటజీని బట్టి నాకు ఈజీ అనిపించింది. నాకు రిజల్ట్ కూడా అలాగే వస్తుంది. అలాగే ఎవరన్నా పెట్టుకోవాలనుకున్నా, ఎవరన్నా కావాలన్నా నా నంబర్ తీసుకోండి, సజెషన్ చేస్తాను. సర్వీస్ ఇవ్వలేకపోయినా ఫిజికల్ గా సలహా చెప్పగలుగుతాను. ఇట్లా వెళ్తే మనం ఏంటంటే టోటల్ గా సౌత్ లో రెనాటస్ అనేది పెరగాలి. ఎప్పుడైతే రెనాటస్ పెరిగిందో మరి కస్టమర్లు పెరుగుతారు, యూజర్స్ పెరుగుతారు. యూజర్స్ మరి కస్టమర్లు పెరుగుతారు కాబట్టి అందరికీ ఆరోగ్యం ఇస్తాం ఫస్ట్, దాని ద్వారా ఆదాయం వస్తుంది. అది నా కాన్సెప్ట్ తోటి ముందుకెళ్ళానండి. ఓకే సార్, థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ యొక్క మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ని తీసుకొచ్చి ఈ ప్రోడక్ట్ని ఇన్నోవేటివ్గా ప్రజెంటేషన్ చేసి అందరికీ హెల్త్ అందిస్తూ మన టీం మెంబర్స్ అందరికీ కూడా డెవలప్మెంట్ కోసం మీరు ఒక రోల్ మోడల్గా ఉండడం జరిగింది. మన టీం అందరి తరఫున కూడా మీ యొక్క ప్రయత్నం విజయవంతం కావాలని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు అన్నట్టు 10 టీం ఏలో 10 టీం బిలో 10 పాయింట్స్ డెవలప్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే, థ్యాంక్ యూ. వైరావు గారు, నమస్కారం సార్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సార్ కొత్తగా కారు తీసుకున్నటువంటి మన నారాయణరావు గారికి ప్రత్యేక శుభాకాంక్షలు. సార్ ముఖ్యంగా నేను ఇప్పుడు ఎందుకు అన్మ్యూట్ చేసి మాట్లాడుతున్నా అంటే, కొత్త మాస్ రవిప్రసాద్ గారు చేసినటువంటి ప్రయోగం అద్భుతం. మేము గ్రూప్ లో చూస్తున్నాం అది. ఎస్, అదే విధంగా ఇక్కడ మేము కూడా దాన్ని ప్రయోగం చేసి సక్సెస్ కావాలనేటువంటి ఒక కోరికతో ఉన్నాము. వెరీ గుడ్. ఆ మేడ్చల్ ప్రాంతంలో ఆగిరెడ్డి గారు ఆ ప్రయోగాన్ని అతి త్వరలో మొదలు పెట్టాలని చూస్తారు. ఆగిరెడ్డి గారు, ఒకవేళ మీరు ఆన్లైన్ లో కనుక ఉంటే, జూమ్ లో ఉంటే, రవిప్రసాద్ గారితో మాట్లాడండి సార్, ప్లీజ్. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు తర్వాత రవిప్రసాద్ గారి నంబర్ షేర్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా మన మధ్య మనందరికీ ఓకే సార్, పర్వాలేదు సార్. నేను రవిప్రసాద్ గారి నంబరు ఆగిరెడ్డి గారికి పంపిస్తాను సార్. ఓకే 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 ఇట్స్ ఓకే. సో ఏంటంటే ఇప్పుడు మన జూమ్ కాల్లోనే మన యొక్క ప్రియమైనటువంటి లీడరు, మనందరికీ కూడా చాలా గర్వకారణమైనటువంటి కంపెనీ ఫౌండర్ మెంబర్, మనందరి టాప్ అప్ లీడరు, మనందరి శ్రేయోభిలాషి, మనకెంతో ప్రియమైనటువంటి మన వికాస్ శ్రీవాత్సవ్ గారు మన మీటింగ్లో జాయిన్ కావడం జరిగింది. సో కొత్త సంవత్సరం సందర్భంగా సార్ యొక్క మెసేజ్ ఇవ్వడం కోసం మనం ఇన్వైట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం అందరం కూడా సైలెంట్గా ఉండి సార్ ఇచ్చేటువంటి మెసేజ్ని మనం ప్రశాంతంగా అర్థం చేసుకొని సార్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుదాము.
Please welcome sir, Vikas Srivastava sir. Please sir. సార్ రాకింగ్ రైడర్స్ Yes, rocking sir. నా వాయిస్ ఆడియబుల్ గా ఉందా? Yes, clear sir, it's clear sir. వీడియో విజిబుల్ గా లేకుండా నడుస్తుంది కానీ వాయిస్ మాత్రం ఆడిబుల్ గా ఉండాలి. Yes sir. Clear sir. Please carry on sir. గ్రేట్. సో మై డియర్ రెనోవియన్స్, సో నేను వచ్చేసేసి ఈ రోజు రాయ్పూర్ కి రావడం జరిగింది. రేపు మన సౌరవ్ గంగూలీ గారు బ్రాండ్ అంబాసిడర్ ఎవరైతే ఉన్నారో ఆ సార్ తో థర్డ్ వర్షన్, ఇంతకు ముందు మనం 2 మీటింగ్స్ చేయడం జరిగింది. Yes. సో ఈ సీజన్ లో 3.0, ఇందాక నా బ్యాక్గ్రౌండ్ లో మీరు ఒక పర్సన్ చూసే ఉంటారు. Sir. హీఈస్ నన్ అదర్ దెన్ అవర్ పరివేష్ సార్. Oh. ఆ సార్ కూడా నాతోనే ఉన్నారు. సో రేపు రాయ్పూర్ అనేది ఒక సునామీ రాబోతుంది ఇక్కడ. Yes sir. ఆల్మోస్ట్ ఆల్ ఒక 2,500 పీపుల్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు అటెండ్ దిస్ మీట్. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను, ఇప్పుడు ఏపీలో తెలంగాణలో ఈ రాయ్పూర్ లో జరిగితే మనకేంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్ తప్పకుండా వస్తుంది. సో నేను ఇవన్నీ ఎందుకు మీతో షేర్ చేస్తున్నానంటే, నేను రాయ్పూర్ లో ఉన్నాను, రేపు ఇక్కడ జరుగుతుంది అనేది నేను గతంలో కూడా చెప్పాను. శ్రీకాకుళం మీటింగ్ లో అయినా విజయవాడ మీటింగ్ లో అయినా నాది ఒకటే ఒక కోరిక, నేను అన్ని జాగాలల్లో చాలా మందిని సక్సెస్ అయ్యేది చూశాను. ఆర్థికంగా, హెల్త్ ప్రకారంగా, ఒక సెలబ్రిటీ స్టేటస్ కి కూడా కొంతమంది ఎదిగారు రెంటస్ లోనే. అంతకుముందు జీరో ఉన్న వాళ్ళు రెనటస్ ప్లాట్ఫామ్ లో వచ్చి వర్క్ చేసి ఒక సిన్సియర్ హార్డ్ వర్క్ చేసిన తర్వాత 2 years, 2.5 years, 3 years తర్వాత చేస్తే ఈ రోజు వాళ్ళు వాళ్ళ ప్రదేశంలో ఒక సెలబ్రిటీ స్టేటస్ లో ఉన్నారు. సో నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఈ కొత్త సంవత్సరం 2024లో అసలు శ్రీకాకుళం మీటింగ్ లో కూడా చెప్పాను నేను, నెక్స్ట్ రిట్రీట్ మనం చేస్తే అరకు వ్యాలీలో చేయాలి అనేది, ఎక్స్క్లూజివ్లీ ఓన్లీ ఫర్ ద తెలుగు స్టేట్స్. అట్లాగే గంగూలీ గారిని ప్రత్యేకంగా మన విజయవాడలోనో, గుంటూరులోనో, విశాఖపట్నంలోనో ఎక్స్క్లూజివ్ ఫర్ ఇక్కడ ఎట్లయితే రాయ్పూర్లో జరుగుతుందో అట్లాగే అట్లీస్ట్ 6 months డౌన్ ద లైన్ గంగూలీ గారితో ఇట్లాంటి ప్రోగ్రామ్ అక్కడ కూడా మనం చేయాలి. ఒక 2000 గ్యాదరింగ్ తో, 2500 మంది గ్యాదరింగ్ తో. సో ఆల్రెడీ మనం చేయాల్సిన స్పేడ్ వర్క్, గ్రౌండ్ వర్క్ చాలా మటుకు చేసేసాం. అండ్ మై హంబుల్ రిక్వెస్ట్ ఇస్, ఇక్కడ నుంచి హైలీ ఒక లేజర్ ఫోకస్ తో రిజల్ట్ ఓరియంటెడ్ వీక్ ఆఫ్టర్ వీక్, ప్రతి వారం, ఈ వారం ఒక పర్టికులర్ ర్యాంక్ వచ్చామంటే నెక్స్ట్ వారం కంపల్సరీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ర్యాంక్ లో ఉండాలి. ఎగ్జిస్టింగ్ ఆన్ ద సేమ్ ర్యాంక్ ఈజ్ ఆల్సో నాట్ అక్సెప్టబుల్ నౌ. ఆ స్టేజ్ కూడా ఇంకా మనం దాటి ముందుకు వచ్చేసాం. అండ్ ఫర్దర్ గా కంపెనీ తరపు నుంచి సపోర్ట్ అంటారా, ఇంకా మన తరపు నుంచి మీటింగ్స్ అంటారా, అది ఎన్నైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. ప్రొవైడెడ్ అంత నంబర్ ఆఫ్ ఒక ఎలిజిబుల్ పర్సన్స్ అండ్ ఒక థిక్ క్రౌడ్ గ్యాదరింగ్స్, లేదంటే మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో, మనం ఒక 100 మందితో మీటింగ్ చేయాలనుకుంటే అక్కడ ఒక 200 మంది వచ్చేలాగా ప్లాన్ చేస్తేనే ఎవ్రీ వీక్ ఆఫ్టర్ వీక్ ర్యాంక్ ఎన్హాన్స్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ద నీడ్ ఆఫ్ ద అవర్. ఎందుకంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ తర్వాత నెక్స్ట్ ఫైనాన్షియల్ లో ఈ పార్టీకి చాలా మంది గ్రూప్స్ లలో మీరందరూ కూడా చూసే ఉంటారు, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ గోయింగ్ టు పుట్ అండ్ స్పెషల్ ఫోకస్ ఆన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఎప్పుడైతే ఒక ఇండస్ట్రీ మీద ఫోకస్ పెడతారో దాంట్లో కాంపిటీషన్ కూడా అదే రేంజ్ లో పెరుగుతుంది. సో వన్స్ నంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఎక్కువైనప్పుడు మనం అదే కష్టం ఇవన్నీ కాంపిటీషన్ రాకముందు చేస్తే మనం చేరాల్సిన చోటకి తొందరగా చేరుతాం. ఎంటీ రోడ్ మీద వెహికల్స్ తీసుకెళ్తే మనం గంట సేపులో వెళ్ళిపోతాం డెస్టినేషన్. ఇదే ట్రాఫిక్ తో ప్రయాణం చేస్తే అదే డెస్టినేషన్ రీచ్ కానీ 3 hours పడవచ్చు, 4 hours కూడా వచ్చు. సో మై హంబుల్ రిక్వెస్ట్ ఇస్, బిఫోర్ ఇంకా విత్ ఇన్ ద రెండర్స్ కాకుండా బయట నుంచి కూడా వేరే రూపంలో గవర్నమెంట్ ఏజెన్సీస్ వర్క్ చేసి కాంపిటీషన్ వచ్చే లోపు మీరందరూ చాలా రోజుల నుంచి రెండర్స్ లో ఉన్నారు,
రెనెటస్ ప్రోడక్ట్స్ ని చూశారు, రెనెటస్ కల్చర్ ని చూశారు, రెనెటస్ సిస్టమ్స్ ని చూశారు. అన్ని విధాలుగా రెనెటస్ 360 డిగ్రీస్ మీ అందరికీ ఏంటి అనేది చాలా బాగా తెలుసు. అట్లీస్ట్ ఎవరైతే దీంట్లో ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తున్నారో జూమ్ మీటింగ్ లో అందరు లీడర్స్ కూడా రెనెటస్ గురించి మొత్తం 360 డిగ్రీస్ తెలుసు. సో అన్ని తెలిసిన తర్వాత మొన్న జయబాబా గారితో కూడా మాట్లాడుతూ ఉంటే నేను ఒకటే మాట చెప్పాను, బాబా గారు రెనెటస్ లా ఇప్పుడున్న పొజిషన్ లా ఇప్పుడున్న మార్కెట్ రిక్వైర్మెంట్స్ లా ఏపీ తెలంగాణలో పర్ యానం 5 crores ఇన్కమ్ తీసుకోవడం అనేది చాలా తక్కువ విషయం. అది దట్ ఈస్ ద బేర్ మినిమం. అండ్ ఇందాక బాబా గారు చెప్పారు ఆయన గొంతు ఏదో పట్టేసింది మంచు దిక్కెలు అనేది. ఆ మంచు మీ మీద ఏం ప్రభావం చేయలేదు సార్. మంచు ఇట్లా వచ్చింది వెళ్ళిపోయింది, కానీ మీ గొంతు మాత్రం చాలా క్లియర్ గా చాలా చక్కగా ఉంది. సో ఇంకా 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 రాబోయే రోజుల ఛాలెంజెస్ అయినా స్ట్రగుల్స్ అయినా వస్తూ ఉంటాయి. ఇంకా కొంతమంది నేను విన్నాను 3 months తర్వాత రెనెటస్ ఇట్లా ఉండదు, ఎక్కడ ఉండదు అంటే ఏపీ తెలంగాణలో రెనెటస్ ఇట్లా ఉండదు అనేది ఇదే వర్డింగ్స్ నాకు 2-3 ద్వారా తెలిసింది. ఖచ్చితంగా రెనెటస్ ఇట్లా ఉండదు. ఎందుకంటే అందరు లీడర్స్ కూడా ఒక రేంజ్ లో ఉంటారు 3 months తర్వాత. ఆ రేంజ్ కి తీసుకెళ్లాల్సిన బాధ్యత నాది. సో ఎవరైతే 3 months తర్వాత రెనెటస్ ఇట్లా ఉండదు అంటున్నారో అది 100% కరెక్ట్. అది ఖచ్చితంగా 3 months తర్వాత Thank you, sir. రెనెటస్ Thank ఈ you. పొజిషన్ లో ఉండదు. నారాయణ గారు, సంథింగ్ యూ వాంట్ టు షేర్? థ్యాంక్ యూ సార్ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ. యా వెల్కమ్ సార్. సో అండ్ ఫర్ ఆల్ ద అచీవర్స్, ఎవరైతే 4 wheelers తీసుకున్నారో, ఎవరైతే కొత్త సంవత్సరంలో కొత్త రెజల్యూషన్స్ తీసుకున్నారో, అండ్ ఎవరైతే 2023 అచీవ్మెంట్స్ తీసుకున్నారో మీ అందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. బట్ మై డియర్ ఫ్రెండ్స్, మార్కెట్ పొటెన్షియల్ కి మన ప్రోడక్ట్ లో ఉన్న దమ్ముకి మనందరూ కూడా ఏదైతే లెవెల్ సాధించామో ఇది వరకు, ఇట్ ఈస్ నథింగ్. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నథింగ్, నాట్ ఈవెన్ 1%. ఎందుకంటే చాలా మంది నేను చాలా మీటింగ్స్ లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనందరూ కూడా ఫుల్ టైమ్స్ ఎఫర్ట్స్ పెడుతున్నాం దీంట్లో. సారీ, ఫుల్ టైం ఎఫర్ట్స్ పెట్టట్లేదు, ఫుల్ టైమ్స్ గా చేస్తున్నామని చెప్తున్నాం కానీ ఫుల్ టైమ్స్ ఎఫర్ట్ పెట్టలేకపోతున్నాం. సో ఎవరైతే ఫుల్ టైమర్ అని చెప్తున్నారో రెనెటస్ లో వాళ్ళు కనీసం ఒక రోజుకి 45 plans ఇవ్వాలి సార్. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఫుల్ టర్మ్. ఫుల్ టైమ్ ఐఎమ్ డెడికేటెడ్ ఫర్ రెనెటస్ వెల్నెస్. లేదంటే నేను దీన్ని ఒక ఫుల్ టైం కెరియర్ లాగా తీసుకున్నాను ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో మినిమం 45 plans డిఫరెంట్ 45 మంది కూర్చొని యూఆర్ డూయింగ్ రెనెటస్ ఆన్ ఫుల్ టైం బేసిస్. 45 కి టార్గెట్ చేయండి. డే ఆఫ్టర్ డే 25 plans పర్ డే ఇచ్చుకుంటూ వెళ్తారు. అప్పుడు ఖచ్చితంగా 30 days లోనే ఒక లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఆల్రెడీ ఈ ఎక్సర్సైజ్ నేను స్వయంగా చేసి, నేను సుబ్రతో గారు అందరూ కూడా స్టార్టింగ్ లో ఈ ఎక్సర్సైజ్ తోనే కంపెనీ ఇక్కడ దాకా తీసుకురావడం జరిగింది. ప్లస్ ఈ ఎక్సర్సైజ్ ఇన్ పార్ట్స్ ఆఫ్ చండీగఢ్ ఆర్ ఇన్ హర్యానా ఆర్ ఢిల్లీ, ఇదే ఎక్సర్సైజ్ ఎవరైతే డిటో కాపీ చేశారో వాళ్ళందరూ కూడా 30 to 45 days లోనే ఒక లైఫ్ ని 360 degrees ట్రాన్స్ఫార్మ్ అయ్యేది చూశారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ టేక్ అప్ దిస్ ఛాలెంజ్. డైలీ జనవరి నెల మొత్తంలో కనీసం 25 ఇంకా 25 days మిగిలి ఉన్నాయి అనుకుందాం. ఒక సంక్రాంతి 3 days సెలవు తీసుకోండి. ఎందుకంటే మనం ఎంత ఎనర్జీతో వెళ్ళి ప్లాన్ చెప్పాలి, ప్రోడక్ట్ గురించి చెప్పాలనుకున్నా వినేవాళ్ళు ఎవరు ఉండరు అక్కడ. 3 days ఆర్ కంప్లీట్ హాలిడేస్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ ఫర్ 13, 14, 15. ఆ 3 days తీసేస్తే 25 to 25 వేసుకోండి ఓన్లీ ఫర్ ద మంత్ ఆఫ్ జనవరి. ఎంత సార్? 25 to 25 625. Yes, sir. సో 625 డిఫరెంట్ ప్లాన్ ప్రెజెంటేషన్స్ గనక మీరు చేయగలిగితే యూ విల్ సీ అ టోటల్ ట్రాన్స్ఫర్మేషన్. మీ హ్యాబిట్స్ లో అయినా, మీకు కంపెనీ గురించి చెప్పే విధానంలో అయినా, ప్రోడక్ట్ నాలెడ్జ్ గురించి అయినా, అండ్ ప్రాస్పెక్ట్స్ ఎట్లా అయితే మీ ప్రెజెంటేషన్ స్కిల్స్ అయినా, ఇవన్నిట్లో కూడా మీరు ఒక చాలా పెద్ద ఎత్తున మార్పు చూడగలుగుతారు. ఇది మినిమం 500 plans ఇచ్చిన తర్వాతనే వస్తుంది. ఎందుకంటే 500 వేరే వేరే ప్లాన్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే యూ విల్ బి హ్యాండ్లింగ్ 500 డిఫరెంట్ ఆబ్జెక్షన్స్. ఇది ఎట్లా, అది ఎట్లా, ఇది నిలబడుతుందా, వెళ్ళిపోతుందా, మా డబ్బుల పరిస్థితి ఏంటి, ప్రోడక్ట్ పనిచేస్తుందా, పనిచేయదా,
ఈ ప్లాన్ మొత్తం ఇండియా వచ్చి జాయిన్ చేసేస్తే మరి కంపెనీ డబ్బులు ఇవ్వగలుగుతుందా? ఇట్లాంటి రకరకాలుగా క్వశ్చన్స్ ఒక 500 ప్లాన్స్ 500 డిఫరెంట్ ప్లేసెస్ లో ఇస్తే తప్ప మీకు రాదు. ఆ 500 ప్లాన్స్ ఇచ్చిన తర్వాతనే యూ విల్ బి మూవింగ్ టువర్డ్స్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ యువర్ సక్సెస్. అండ్ రెనెటస్ లా సక్సెస్ అనేది అంత ఇంత కాదు, మినిమం 5 CR. అఫ్ కోర్స్ మనం ఇన్కమ్ ని ప్రొజెక్ట్ చేసి బిజినెస్ తీసుకురావడం దట్స్ నాట్ కరెక్ట్. బట్ ఆల్రెడీ ఇది ఆల్ ఓవర్ ఇండియాలో ఇది ప్రూవ్ అయిన సిస్టమ్ కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను, మనీ ఈజ్ నాట్ అట్ ఆల్ ఎ మ్యాటర్ హియర్ సార్. Yes. You can decide the value of yourself. You can decide the value of your check. You can decide the value of your voucher. You can decide how much you want to earn on weekly basis. Idanta kuda you have to decide. But the only thing is daniki pay cheyalsina price aithe meer pay cheyalsi ostadi. You have to pay the due price. Price ikkada entante the kind of efforts, the kind of energy, the kind of positivity. రెనెటస్ గురించి ఎవరు ఏదైనా చెప్పుకోనివ్వండి, ఎవరు ఏది చెప్పినా, బికాస్ రెనెటస్ గురించి నాకు ఎంత లోతుగా తెలుసో నాకు తెలిసి ఇంకా నాలాగా ఇంకా ఒక 3-4 తెలుసు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, రాబోయే రోజుల ఇంకో 5 years మహా అయితే we will be the global leaders. Wow, wonderful, sir. సో ఆ స్పీడ్ తో, ఆ మెకానిజం తో, ప్లస్ మన ప్రోడక్ట్ రేంజ్ కూడా మీరు చూస్తే కంపెనీ లాంచ్ చేసే ప్రతి ప్రోడక్ట్, ఏ ప్రోడక్ట్ లో కూడా మీకు ఎటువంటి కంప్లైంట్స్ లేకుండా, ప్లస్ ప్రోడక్ట్ ని ఖచ్చితంగా రిపీట్ పర్చేస్ అనేది వస్తుంది సార్. రెనెటస్ కల్చర్ అదే. ఫస్ట్ టైం మన రెనోవియన్స్ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేయాలి, మార్కెట్ లో తీసుకెళ్ళాలి, తర్వాత ప్రోడక్ట్ ని గుంజుకొని ముందుకు తీసుకెళ్ళిపోతా ఉంటది. సో దట్ ఈస్ ద బ్యూటీ. బికాస్ మన సైంటిఫిక్ టీమ్ అనేది, మార్కెట్ రీసెర్చ్ టీము అందరూ కూడా ఎన్నో విధాలుగా రీసెర్చ్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ ప్రోడక్ట్ లాంచ్ చేస్తేనే అందరికి పెద్ద ఇబ్బంది లేకుండా ప్రోడక్ట్ మూవ్మెంట్ మార్కెట్ లో తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటది అనేది ఆ ఆలోచన, ఆ కల్చర్ తోనే ప్రోడక్ట్స్ తీసుకురావడం జరుగుతుంది. ఇంకా పైప్ లైన్ లో మై డియర్ ఫ్రెండ్స్ చాలా 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 ప్రోడక్ట్స్ మీద R&D ఫైనల్ స్టేజెస్ లో ఉంది, ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజెస్ లో ఉంది. ఒక్కసారి R&D అండ్ క్లినికల్ ట్రయల్స్ అంతా కూడా చక్కగా వచ్చినాయంటే యూ విల్ హ్యావ్ ఎ బాస్కెట్ ఫుల్ ఆఫ్ ప్రోడక్ట్స్. చాలా మంది గతంలో చెప్తా ఉన్నారు, అఫ్ కోర్స్ ఇది వేరే కంపెనీ ఏమంటారు పంచ్ లైన్ అనుకుందాం, ఇది ఫ్రమ్ గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్ దాకా ప్రోడక్ట్స్ ఉండాలి సార్ మన దగ్గర అనేది. సో అఫ్ కోర్స్ మన దగ్గర గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్ దాకా ఉండకపోయినా ఒక పర్సన్ కి రెనెటస్ బిజినెస్ ని వాళ్ళు భుజం మీద తీసుకొని మార్కెట్ లో తీసుకెళ్లిన తర్వాత బేసిక్ నెసెసిటీస్, మన సర్వైవల్ కి బేసిక్ నెసెసిటీస్ ఏదైతే ఉన్నాయో నాకు తెలిసి ఖచ్చితంగా ఆ బాస్కెట్ ఆఫ్ ప్రోడక్ట్స్ ద్వారా మీరు హార్డ్లీ ఇన్ స్పాన్ ఆఫ్ 4 to 6 months తీసుకోగలుగుతారు సార్. దట్ ఈస్ బేసిక్ ఫుడ్, క్లోదింగ్ అండ్ షెల్టర్. ఇదైతే 100% 6 months లోనే యూ విల్ బి ఏబుల్ టు డూ ఇట్. ఇప్పుడు మీరు అందరు కూడా చూస్తున్నారు బయట మార్కెట్ లో ఎన్ని ఛాలెంజెస్ వస్తున్నాయి అనేది. ఈ రోజు నేను హైదరాబాద్ నుంచి ఎయిర్పోర్ట్ కు వచ్చేటప్పుడు జస్ట్ న్యూస్ పేపర్ చూస్తా ఉంటే ఏదో స్ట్రైక్స్ అవనేది అని వచ్చింది. మరి దేనికి స్ట్రైక్ చేస్తున్నారో కారణం తెలియదు, కానీ రేపటి నుంచి అంట హైదరాబాద్ సికింద్రాబాద్ లో పెట్రోల్ షార్టేజ్ ఉండదంట, ఎల్లుండి నుంచి పెట్రోల్ దొరకదంట. సో ఇదేంటి, ఈ పెట్రోల్ దొరకకపోవడానికి రెండస్ బిజినెస్ ఏంటి సంబంధం అని అనుకోవచ్చు. వాట్ ఐ ట్రై టు డ్రైవ్ ద పాయింట్ ఈస్, మనకి అనుకోకుండా ఎమర్జెన్సీస్, ఛాలెంజెస్ రాబోయే రోజుల్లో ఎన్నో రాబోతున్నాయి. మనం అన్నిటికీ మనం అప్పుడు పని చేద్దాము, తర్వాత డబ్బులు అవసరం ఉన్న టైంలో మనం పని చేసుకుని అప్పుడు ఎంత కావాలంటే అంత సంపాదించుకోవచ్చు. రెంటస్ ఒక ప్లాట్ఫామ్ అయితే ఉంది కదా, ప్రోడక్ట్ పనిచేస్తుంది కదా, ఇవాళ ఎంతో కొంత వస్తుంది కదా, దాంతో సరిపెట్టుకుందాం. నిజంగా అమ్మాయి పెళ్లి టైంలో కావాల్సిన టైంలో, లేదంటే తర్వాత ఏదైనా ఇంటి వాళ్ళు గట్టిగా అడిగిన టైంలో, ఆ టైంలో సంపాదించుకోవాలనుకుంటే ఇట్లాంటి ఏదైనా ఛాలెంజ్ వచ్చినాయంటే మనకి డబ్బులు అవసరం ఉంటది, కానీ మార్కెట్ అనుకూలంగా ఉండదు. సో మై డియర్ ఫ్రెండ్స్, టేక్ దిస్ బిజినెస్ వెరీ సీరియస్లీ. ఇఫ్ యు ఆర్ సీరియస్ అబౌట్ దిస్ బిజినెస్, దెన్ ద బిజినెస్ విల్ be serious towards you, and the company will also be serious towards you, and you are applying, your leaders will be serious towards you. మీరు మీ రిఫ్లెక్షన్ ఇదంతా కూడా మీరు ఎంతైతే సీరియస్ గా ఉన్నారో మిగతా చుట్టుపక్కల సరౌండింగ్స్ అంతా కూడా అంత సీరియస్ గా మీ వైపు ఉంటాయి.
సో దీన్ని ఒక సీరియస్ గా తీసుకొని రాబోయే 3 months లోనే ఒక పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురండి. నేను చెప్పింది దాకా క్యాల్కులేషన్ ఒక 500 ప్లాన్స్ జనవరి లోపు వచ్చి చూడండి. ఫిబ్రవరి 1st week నుంచి మీ పేఅవుట్స్ ల ప్లస్ అన్ని ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యువర్ లైఫ్ లో మీరు ఒక ట్రాన్స్ఫర్మేషన్, మీరు ఒక మార్పుని చూడొచ్చు. ఈ ప్రెజెంటేషన్స్ దీంట్లో ఎవరైతే మన రెటనస్ లీడర్స్ ఉన్నారో వాళ్ళందరితో కూర్చొని మీరు ఒక మాక్ డెమోన్స్ట్రేషన్స్ లాగా, మాక్ ప్రెజెంటేషన్స్ లాగా మీలో మీరు ఇంప్రొవైజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఐ థింక్ విజయవాడ స్టాక్ పాయింట్ ఇస్ డూయింగ్ ఎక్సలెంట్ వర్క్ ఇన్ దిస్ డైరెక్షన్స్. వాళ్ళు చక్కగా ప్రతి సాటర్డే ఒక మీటింగ్స్ ఆర్గనైజ్ చేసి, ఐ థింక్ నౌ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీటింగ్ హెస్ ఆల్సో ఇంక్రీస్డ్. ఇంకా ఎక్కువ మీటింగ్స్ చేస్తున్నారు. సో అట్లాంటి ఆ రెప్లికా ప్రతి జోన్ లో మన ఎస్వి రమణ సార్ కూడా చాలా మంచి ఇనిషియేషన్స్ తీసుకున్నారు. చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్ తో ఒక బిఎంఐ ఇండెక్స్ మీద, ఒక వెయిట్ మీద, దాని మీద సార్ కూడా ఎన్నో ఇన్నోవేటివ్ ఐడియాస్ తో ముందుకు వస్తున్నారు. సో ఎవరైతే రెనెటస్ లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ అయింది, అచీవ్మెంట్ తీసుకున్నారో, ఎవరైతే కొత్తగా వస్తున్నారో లేదంటే ఉన్నారు బట్ ఆ రేంజ్ లో అచీవ్మెంట్ తీసుకోలేకపోయారో, దేర్ ఇస్ నో దిస్ వన్. సో ఎవరు కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రెనెటస్ ప్లాట్ఫామ్ లో ముందుకెళ్ళాలనుకుంటే ఈగోని పక్కన పెట్టేసేసి, కొన్ని సార్లు నేనైనా, సుబ్రత గారైనా, సుమిత్ అయినా, మన వాయురావు సార్ అయినా, ఎవరైనా ఎంత సిల్లీ డౌట్ ఉన్నా కూడా అడిగేస్తాం మేము. ఎందుకంటే ప్రయాణం చాలా పెద్దగా ఉంది, చాలా దూరం దాకా వెళ్ళేది ఉంది. నాకు కూడా చాలా సార్లు చాలా విషయాలు అర్థం కాకుండా ఉంటాయి. సో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళు అప్రోచ్ చేసి నేర్చుకుంటా ఉంటాం. బికాస్ లర్నింగ్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. మనకు అన్ని తెలుసు అని అనుకోవటం అనేది ఒక భ్రమ. ప్రపంచంలో ఇది వరకు ఎవరికి కూడా అన్ని విషయాలు తెలిసింది లేదు. 100 ఏళ్ళు కానివ్వండి, 150 ఏళ్ళు కానివ్వండి, ఆ క్యాలెండర్స్ అట్లా మారుతా ఉన్నాయి, వయసు పెరుగుతా ఉంది తప్ప మనకు అన్ని తెలుసు అనేది ఇట్స్ అ భ్రమ. ప్రతి ఒక్క రోజు మనకు కొత్త విషయాలు జీవితం నేర్పిస్తానే ఉంటది. వి షుడ్ ఆల్వేస్ కీప్ లెర్నింగ్ బికాస్ లైఫ్ విల్ నెవర్ స్టాప్ అస్ టీచింగ్. ఈ రోజు హైదరాబాద్ నుంచి రాయపూర్ రావడంలో కూడా నాకు ఎన్నో కొత్త విషయాలు తెలిసి వచ్చింది. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ప్రెజెంటేషన్, ప్రతి ప్రాస్పెక్టింగ్ అండ్ ద బ్యూటీ ఆఫ్ ద మార్కెటింగ్, బ్యూటీ ఆఫ్ ద నెట్వర్క్ మార్కెటింగ్ ఏంటంటే, నెట్వర్క్ మార్కెటింగ్ ఇంట్లో కూర్చొని చేయాల్సిన బిజినెస్ కానే కాదు. మీరు ఎప్పుడైతే గడప దాటి బయటికి వెళ్తారో అక్కడి నుంచి ఛాలెంజెస్, లర్నింగ్స్, అర్నింగ్స్ ఈ 3 కూడా మొదలవుతాయి. ఇంట్లో కూర్చొని ఫోన్ లో మాట్లాడి టీం సెట్ చేస్తామంటే ఆ రోజులు వెళ్ళిపోయినాయి సార్. ఇంకా ఫర్దర్ గా అది జరిగే సమస్య లేదు. అన్లెస్ అండ్ అంటిల్ మీ టీంలో ఒక 1,00,000 మంది వచ్చంటే ఆ తర్వాత మీరు ఇంట్లో ఫోన్ లో కూర్చొని అక్కడి నుంచి మేనేజ్ చేయండి. బట్ ఫర్ ద ఫస్ట్ 1 lakh యూ హావ్ గాట్ టు వర్క్ వెరీ హార్డ్ అండ్ నాట్ ఫ్రమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ అనేది సాఫ్ట్వేర్ మాత్రమే. మనకి ఫీల్డ్ వర్కే మనకి రిటర్న్స్ అని, గెయిన్స్ అని, రెమ్యునరేషన్ అయినా, కాంపన్సేషన్ అయినా మనకు వచ్చేది లెగ్ వర్క్ ద్వారా, ఫీల్డ్ వర్క్ ద్వారానే. మనం బద్ధకంగా రేపు వెళ్దాం అనుకుంటే మనకు రావాల్సిన డబ్బులు 1 year దాటిపోతాయి. ఇఫ్ యూ పోస్ట్పోన్ యువర్ వర్క్ ఫర్ 1 day, the money which you deserve will come to you only after 1 year. అంత గ్యాప్ వచ్చేస్తుంది. సో టేక్ దిస్ బిజినెస్ వెరీ 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 సీరియస్లీ ఫర్ 2024. లేదు సార్ ఇవన్నీ ఎన్నో ఇట్లాంటి మాటలు విన్నాము, ఎన్నో చూసాము, ఇవన్నీ ఎన్నో చేసి చూసామంటే ఓకే, ఎక్సెప్టెడ్. మీరందరు చూసే ఉంటారు, కాదని చెప్పట్లేదు. కానీ 2024 డెడికేటెడ్ గా రెనెటస్ చేసి చూడండి. 2025 ఇదే జనవరి 2వ తారీఖు నాకు చెప్పండి. ఆ రోజు మీరు చెప్పారు 1 year అయిపోయింది, మేమంతా ఎఫర్ట్ పెట్టి చూసాము, అప్పుడు మీరే చెప్తారు మీరు చెప్పే కన్నా ఎక్కువ రిజల్ట్స్ పొందాం సార్ మేము అనేది. సో విత్ దిస్ నాకు కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి. కొద్దిగా హాల్ ఇవన్నీ సౌండ్ సిస్టమ్ వెళ్ళి చెక్ చేయాలి రేపు మీటింగ్స్ గురించి. సో రావు గారు నాకు కొద్దిగా అనుమతి ఇవ్వాలి. ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ ఏబుల్ టు గివ్ మచ్ టైమ్ టుడే. నేను ఒక్కసారి హైదరాబాద్ రీచ్ అయిన తర్వాత ఇంకొక జూమ్ మీటింగ్ లో ఐ విల్ షేర్ మోర్ ఆఫ్ మై వ్యూస్. షూర్ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ గైడెన్స్ సార్. నిజంగా మీరు ఇచ్చినటువంటి గైడెన్స్ అనేది చాలా వండర్ఫుల్గా ఉంది. మా లైఫ్ని ఎట్లా మేము ఒక డెవలప్మెంట్ సైడ్, ఒక షార్ట్ టర్మ్లో ఫాస్ట్గా తీసుకెళ్ళవచ్చు దానిపైన మంచి గైడెన్స్ ఇవ్వడం జరిగింది. మా టీం అందరి తరఫున కూడా రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. రాకింగ్ రైడర్స్. Yes sir, rocking. See you soon. Sure. I will call you back once I reach Hyderabad. See you. Okay sir, right sir. Done sir. Rocking Renetas. Yes.
సో ఇప్పటి వరకు మన టాప్ సీనియర్ వికాస్ శ్రీవాస్తవ్ సార్ చక్కటి గైడ్ లైన్స్ మన డెవలప్మెంట్కి ఎలా ఫాలో కావాలనే దానిపైన ఇవ్వడం జరిగింది. మనందరి తరఫున కూడా మనం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇప్పుడు రీసెంట్గా మనం అందరం కూడా గ్రూపుల్లో చూస్తూ ఉన్నాము, ఎస్వి వెల్నెస్ సెంటర్ అని. ఆ వెల్నెస్ సెంటర్ అంటే ఎస్విస్ వెల్నెస్ సెంటర్ అనేటువంటి కాన్సెప్ట్ మన ప్రియమైన లీడర్ ఎస్వి రమణ గారు చేయడం జరిగింది. సో దాని గురించి కూడా కొంత ఆయన ఎక్స్పీరియన్స్ తీసుకుంటే బాగుంటుంది అనే దానిపైన నేను తనతో మాట్లాడడం జరిగింది. మరి మీటింగ్లో ఉన్నారా లేదా కొంచెం. సో ఓకే 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 సార్. ఎస్వి రమణ గారు కొంచెం తను అంటే వేరే కొంచెం అపాయింట్మెంట్లో ఉన్నా అని చెప్పడం జరిగింది ఇందాక. ఓకే రైట్, ఇట్స్ ఓకే. సార్ జయబాబా గారు. సార్ ఇప్పుడు ఎస్వి గారు తీసుకున్న ప్రాజెక్ట్ నేను ఒక 5 to 10 minutes లో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చా సార్? ప్లీజ్ వెల్కమ్ సార్, ప్లీజ్ వెల్కమ్. దాన్ని అసలు ఎస్వి గారితోనే చెప్పిద్దామని నేను తనతో మాట్లాడితే వీళ్ళని బట్టి మీటింగ్ జాయిన్ అవుతా అన్నారు. ఈ ప్లీజ్ కంటిన్యూ సార్. యా ఓకే సార్. మరి యాక్చువల్గా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఒక లైట్ గా క్లుప్తంగా కాకపోయినా ఒక 5 to 10 minutes లో ఒక బేస్మెంట్ అనేది మీకు ఇస్తాను సార్. యాక్చువల్ గా ఎస్వి వెల్నెస్ సెంటర్ అనే దానికోసం యాక్చువల్ గా సార్ అనేది నిన్నే ఓపెన్ చేశారండి. దానికి నాకు కూడా ఇన్వైట్ చేశారు, వెళ్ళడం జరిగింది. సో ముఖ్యంగా ఏంటంటే మన మార్కెట్ లో చూసుకుంటే ఇప్పుడు కానీ ఫ్యూచర్ లో కానీ ప్రతి ఒక్క గల్లీకి వెల్నెస్ సెంటర్స్ వస్తాయండి. వెల్నెస్ సెంటర్స్ వస్తాయి. ఇది ఫ్యూచర్ అన్నమాట. ఇది డైరెక్ట్ గా అంటే మోడీ గారు చాలా సార్లు మాట్లాడడం జరిగింది, చాలా మంది అనాలిసిస్ లో కూడా మాట్లాడడం జరిగింది. ఈ వెల్నెస్ సెంటర్లు ఎందుకోసం అంటే ఈవెన్ హాస్పిటల్ పరిస్థితి ఎలా ఉందో తెలుసు. సో దానికి ఒక మార్పు, ఒక పెను మార్పు అనేది వెల్నెస్ సెంటర్లో, వెల్నెస్ ఇండస్ట్రీ మీకు తెలుసు. సో అటువంటి వెల్నెస్ సెంటర్లు వస్తాయి కూడా. ముఖ్యంగా విషయం ఏంటంటే డైరెక్ట్గా మన పాయింట్ లోకి వస్తే ఈ వెల్నెస్ సెంటర్ అనేది ఎక్కువగా హెర్బాలైఫ్ అండ్ యామ్వే దగ్గర వింటామండి. ఇది వేరే కంపెనీస్ కోసం మాట్లాడుతున్నాను, ఏమనుకోవద్దు. ఇది చెప్తేనే క్లారిటీ వస్తుంది. సో ముఖ్యంగా కంప్లీట్ గా హెర్బాలైఫ్ అనే కంపెనీ తీసుకుంటే ఒక వెల్నెస్ సెంటర్ పరంగానే వాళ్ళు ఎక్కువగా బిజినెస్ చేస్తున్నారు. 90-95% వెల్నెస్ సెంటర్ ద్వారా బిజినెస్ చేస్తున్నారు వాళ్ళు ముఖ్యంగా ఫోకస్ పెట్టింది ఒకే ఒక డిసీజ్ మీద, వెయిట్ లాస్ అండి. వెయిట్ లాస్ మీద తగ్గితే అన్ని డిసీజెస్ తగ్గుతాయని ఒక కాన్సెప్ట్ మీద వచ్చారు. వాళ్ళకి మంచి బిజినెస్ జరుగుతూ ఉంది, మన అందరికీ తెలిసిన విషయం. సో అదే విషయం ఏంటంటే ఎస్వి గారు అనలైజ్ చేసింది ఏంటంటే అదే వెయిట్ లాస్ ప్రోడక్ట్ మన దగ్గర కూడా ఉంది, ప్రోటీన్ పౌడర్. చాలా లో ప్రైస్, తక్కువ ప్రైస్ లో ఇస్తున్నాము. సో చాలా మంది రిజల్ట్స్ వస్తున్నాయి చాలా మంది వరకు. కానీ బిజినెస్ ఎందుకు నాటట్లేదు అనుకుంటే ఆయన ఒక అనాలిసిస్ చేసి తీసుకొచ్చారు. ఇక్కడ ఏంటంటే అక్కడ ఈ వెల్నెస్ సెంటర్ లో వెళ్ళంటే ఏం చేస్తారంటే ఒక 1 month కి వెయిట్ లాస్ కి హెర్బాలైఫ్ అయితే 8,000 ఇలా అవుతుంది. యామ్వే అనే ఒక కంపెనీలో అయితే ఒక 12,000 నుంచి 15,000 అవుతుంది. సో అదే మనం ఎందుకు తీసుకురాకూడదు, లో ప్రైస్ ఉంది, ఎందుకు మనం ఒక మంచి బిజినెస్ చేయకూడదు అనే థాట్ మీద ఆయన రావడం జరిగింది. ఈ క్యాలిక్యులేషన్స్ అవన్నీ కూడా ఆయనతో ఒక రోజు మనం మీటింగ్ పెట్టుకుంటే ఇంకా బాగా అర్థం అవుతుంది. అంటే నాకు అర్థమైంది ఏంటంటే లో ప్రైస్ తో ఒక వెయిట్ లాస్ మీదే కాకుండా అన్నిటి మీద కూడా మన రెండాస్ ద్వారా రిజల్ట్స్ ఇవ్వచ్చు అనే కాన్సెప్ట్ మీద ఆయన తీసుకురావడం జరిగింది. సో ఆయన నిన్న ఒక బిఎంఐ మిషన్ తీసుకెళ్లి చూపించడం జరిగింది. సో మీ ఏజ్ ఎంత ఉంటుంది, సో ఆ మెజర్మెంట్స్ చూసుకుంటే ప్రెసెంట్ మీ బాడీ ఏజ్ ఎంత ఉంటుంది, ఎక్కడెక్కడ ఏం తగ్గాలి, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ వస్తే అన్ని తెలుస్తున్నాయి. సో ఒక అద్భుతమైన అదొక ఇన్నోవేషన్. సో దీని ద్వారా మనకి పర్మనెంట్ కస్టమర్స్ వస్తారు. అదేవిధంగా ఒక వెల్నెస్ సెంటర్ మెయింటైన్ చేయడం ద్వారా ఒక 30 నుంచి ఒక 50 మంది రెగ్యులర్ మన పేషెంట్స్ కానీ కస్టమర్స్ కానీ మనం ఉన్నట్టయితే మనకు ఒక 50,000 నుంచి ఒక 60,000 వరకు ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. సో టీమ్ మనకి ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా మన ప్రొడక్ట్స్ చాలా ఈజీగా మూవ్ అయిపోతాయి. సో అప్పుడు ఏంటంటే ఈ పవర్ తోని లేదంటే వేకర్ తోని అనే మాటలు కూడా రాకపోవచ్చు. సో అనే కాన్సెప్ట్ మీద ఆయన నిన్న స్టార్ట్ చేయడం జరిగింది. సో దాని మీద ఆయన ఇంకా వర్క్ చేస్తున్నారు. సో నేనైతే వెళ్ళిన తర్వాత సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో దీన్ని బాగా తీసుకెళ్ళొచ్చు అనే దాని మీద నాకైతే అనిపించింది. సో అది సార్, అంటే లైట్ గా
ఒకసారి ఆయనతో మాట్లాడి ఒక రోజు పూర్తిగా ఆయనతో పెట్టుకుంటే ఆ క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటుంది, వేరియేషన్స్ ఏంటి, రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేది ఆయన మాటలో విందాము. ఎందుకోసం అంటే ఆయన ఒక 1 month నుంచి దీని మీద వర్క్ చేస్తున్నారు, చాలా మంది ప్రొడక్ట్ రిఫర్ చేశారు. సో అది సార్ రావు సార్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ వైవర్ ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ సార్. సార్, ఇప్పుడు వెల్నెస్ సెంటర్ పెట్టాలంటే మనకి ఏమన్నా ఒక లైసెన్స్ లాంటిది కానీ అలాంటివి ఏమన్నా కావాలా? ఏం లేదు సార్, మన ఉన్న సర్టిఫికెట్స్ పెట్టుకొని చేయొచ్చా? హ్యాపీగా చేయొచ్చు, ఏ డిపార్ట్మెంట్ వచ్చినా మనం ఇబ్బంది ఉండదు. ఏం సో ఇబ్బంది లేదు. దానికి నిన్న ఒక ఆయనతో మాట్లాడడం జరిగింది సార్ రవి గారు. ఉమ్, ఏంటంటే ఆయన సో మనకి ఆల్రెడీ రెనటాస్ ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ మనకి ఉంది ఆల్రెడీ, మన కంపెనీ తరపున వచ్చింది. yes. సో అదొకటి కాపీ తీసి పెట్టుకుంటాం ఒక ఫోటో. రెండవది ఏంటంటే లేబర్ లైసెన్స్ అన్నమాట. ప్రతి మున్సిపల్ ప్రతి పంచాయతీలో లేబర్ లైసెన్స్ విత్ మన మీ సేవలో కానీ లేదంటే అక్కడ ఉన్న వాళ్ళు కనుక్కుంటే, మన వాలంటీర్ని కనుక్కుంటే ఖచ్చితంగా ఒక 200 రూపీస్ లోనే అది అయిపోతుందంట. అదొకటి పెట్టుకోవడం వల్ల అది ఎప్పుడు మనం ఎప్పుడైతే రెంటాస్ లో స్టార్ట్ చేసామో ఆ డేట్ తో మనం పెట్టుకున్నట్టయితే సో అది కూడా చాలా మంచిగా ఉంటుందని చెప్పడం జరిగింది. సో అది సార్ నిన్న యాక్చువల్గా నిన్న డిస్కషన్ అదొక పాయింట్ వచ్చింది అనమాట. అంతే సార్.